ఈ ఫార్ములా రేస్లో నిధుల బదలాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపనున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా రేసులో నిధుల బదలాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే అసెంబ్లీకి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం ముగిసింది. దీంట్లో ప్రధానంగా చాలా అంశాలు కూడా చర్చకు వచ్చాయని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన చిట్ చాట్ లో మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూసాం. కేబినెట్ సమావేశాల్లో 4 గంటల పాటు ఈ చర్చల చాలా అంశాలు కూడా చర్చకు వచ్చాయి. దీంట్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం కూడా ఒకటి ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్ రేసింగ్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ తీసుకొని ముందుకెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆలోచనతో ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందున విచారణ నిమిత్తం సిఎస్ ఏసీబీకి ఈ రోజు లేదా రేపు కేసు అప్పగించే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రి వెల్లడించారు. చట్టం తన పని తాను చూసుకోబోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి మంత్రి ఈ కార్ రేస్ లో వారి స్వార్థం స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారు అన్నటువంటి విషయాన్ని కేటీఆర్ ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ ముందు స్పష్టంగా తేలనుంది. ఆయన తప్పు చేశాడా లేదా అన్న విషయం ఏసీబీ నీకు తెలుస్తుంది తప్ప మేము కాదు. కాకపోతే బలంగా నమ్ముతున్నాం కేటీఆర్ కావచ్చు, లేదంటే అందులో ప్రమేయం ఉన్నటువంటి అధికారుల ప్రమేయం ఉందనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీలో గుండాలాగా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించినటువంటి విధానం మీద కూడా ఆయన పనిలో పనిగా మాట్లాడాడు. ఫార్ములా ఈ కార్ రేస్ స్వదేశీ డబ్బులు విదేశాలకు ఏ విధంగా వెళ్ళిందని దానిపైన, ఆదిపై పర్మిషన్ ఉందా లేదా అనే దానిపైన, అగ్రిమెంట్ కంప్లిమెంట్ తర్వాత పేమెంట్ చేసే అంశం పైన అనేక అనుమానాలు కూడా ఉన్నాయని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పాడు. పేమెంట్ కు అగ్రిమెంట్ కు తేడా ఉంది కాబట్టి ఏజెంట్ కూడా నోటీసులు ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల 700 కోట్ల రూపాయలు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే చెప్తున్న విషయం కూడా మా దృష్టికి ఉంది. కానీ ఆ 700 కోట్లు వచ్చాయా, 7,000 కోట్లు వచ్చాయా, అసలు వచ్చాయా రాలేదా, ఆయన లాకర్ లో ఉన్నాయా, ఆ పైసలు ఎక్కడ పోయినాయో కూడా తేలుతాయి. అన్ని విషయాలు కూడా విచారణలో తేలుతాయని కూడా ఆయన మంత్రి చెప్పారు. భారీ ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి అనుమానం అయితే మాలో ఉంది. ఖచ్చితంగా ఏసీబీ కూడా అటువైపుగా దృష్టి పెడుతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఉన్నారన్నటువంటి విషయం కూడా అనుమానం ఉన్న విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు. అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది.
అది ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా తప్పు చేస్తే అలా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో తప్పు చేస్తే సిఎస్, ఎవరైనా ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే గవర్నర్ అనుమతి కోరడం అనేది ఆనవాయితీగా ఉంది. కనుక ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద కూడా త్వరలోనే విచారణ కూర్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏసీబీ నిధులించే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి పోయింది, ఇలా ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తోంది ఈ అమౌంట్ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు, అది సొంతంగా హెచ్ఎండిఏ లోకల్ గా ఉన్నటువంటి అది వాళ్ళు స్వయం ప్రతిపత్తి ఉందన్నటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా పొగులేట్ చేస్తారు. నరేంద్ర, అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అంటే బీఆర్ఎస్ నేతల వాదన ఎలా ఉంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో కూడా 2-3 సార్లు మాట్లాడారు. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే చేసుకోనియండి, నేనైతే తప్పు చేయలేదు, నేను బయటికి క్లీన్ చిట్ గా వస్తాను, అవసరంటే లోపల జైల్లో 2-3 నెలలు 4 నెలలు పెడతారు, యోగా చేసుకుంటా బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా నేను ప్రజల్లోకి తీసుకెళ్తానని కూడా చెప్పారు. బట్ ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని గతంలోనే స్పష్టం చేయడం జరిగింది. గతంలో మా సిస్టర్ కవితను కూడా ఇదే రకంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపారు, నన్ను కూడా మేబీ అరెస్ట్ చేస్తారేమో, చేసుకుంటే చేసుకొని అన్నట్టు అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా బలంగా నమ్ముతుంది. దీంట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ప్రిటేషన్ ఉంది, తప్పు చేసింది. కరెక్ట్ ఎలక్షన్స్ కు ముందు కొద్ది నెలల ముందు ఇలాంటి ట్రాన్సాక్షన్ ఎలా చేస్తారు, ఖచ్చితంగా దీని వెనుక బలంగానే ఉంది. కేవలం ఈ 55 కోట్లు 45 కోట్ల వ్యవహారం కాదు, దీని వెనుక పెద్ద అమౌంట్ కూడా చేతులు మారినట్టు అనుమానాలు కూడా ఉన్నాయి. బట్ అన్ని కూడా విచారణలో తేలుతాయని కూడా చెప్పారు.